ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ఇలా ఒక అమ్మాయి వచ్చి సో కనిపిస్తూ నాతో మాట్లాడాలని ఉందా ఇట్లా అని చెప్పి సో ఈ వాట్సాప్ నెంబర్ ఇలా చేయండి అని చెప్పేసి అంటారు కదా. సో వాళ్ళ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో చెప్పండి. వెరీ సింపుల్. వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోతే ఫేస్బుక్లో కానీ చాటింగ్లోకి వస్తారు. ఒక ఏదో అమ్మాయి అంటే యాక్చువల్గా అమ్మాయి ఉండరు, ఎవరో జంట ఉంటారు. ఇంకా కరెక్ట్ చెప్పండి, మోర్ ప్రిసైజ్లీ లేడీ ఫోటో పెట్టుకొని వస్తారు. ఫోటోలు చాలా దొరుకుతాయి కదా నెట్లో, ఫోటో దొరకదు. సో చాట్ చేస్తారు. చాట్ చేసేందుకు అమ్మాయి కదా, వెంటనే వీళ్ళు కూడా చిత్త కాతి కుక్క టైప్లో వెంటబడి అదే చేస్తారు అన్నట్టు. తర్వాత పర్సనల్ నెంబర్ అడుగుతారు, పర్సనల్. సో ఈవినింగ్, ముఖ్యంగా ఈవినింగ్ కంఫర్టబుల్గా ఉంటారు కదా, షర్ట్తోనో షర్ట్తో అంటే మరీ ఫార్మల్ డ్రెస్లో ఉంటారు కదా, బనీన్తోనే ఇట్లా ఉంటారు, లేకపోతే ఫ్రీ బాడీతో ఉంటారు. లేడీ వీడియో కాల్ చేస్తుందంట. వీళ్ళు ఇట్లా ఒక 10 సెకండ్లు చూసినా చాలన్నట్టు. మిగతా వీడియో అపెండ్ చేసి వాళ్ళకే పంపిస్తారన్నట్టు. ఓకే. అప్పటికే ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళని యూఆర్ఎల్స్ కాపీ చేసి పెట్టుకుంటారు. ఓకే. సో వెంటనే వాళ్ళకి వీడియో పంపించి మీరు డబ్బులు ఇవ్వకుంటే ఇది అందరికీ వైరల్ చేస్తామంటారు. ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తామంటారు, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నట్లు పర్సెంటేజ్ కూడా చూపిస్తారు. వీళ్ళు అప్పటి వరకు వీళ్ళు షాక్ గురవుతారు అన్నట్టు. షాక్ లేదు, వాళ్ళు అనుకున్నట్లు వీళ్ళు బట్టలు కూడా ఇప్పినారనుకోండి, డబల్ బోనంజ వాళ్ళకి. సో గాన్. సో ఇంకా డబ్బులు అడుగుతారు. వీళ్ళు ఎంతవరకు డబ్బులు అడుగుతారంటే, ఈ కేసుల్లో నేను ఒక 20 మందిని కాపాడాను యాక్చువల్గా. అంటే ఈ కాపాడడం అనేది నాకు ఫోన్ చేస్తారన్నట్టు. వాళ్ళు ఆల్ ఆఫ్ ది సడన్ మేము ఇట్లా అయింది, మేము ఏం చేయాలని ఫోన్ చేస్తారన్నట్టు. యాక్చువల్గా కొన్ని ఆత్మహత్య కేసులు కూడా ఉన్నాయి అన్నట్టు, ఆల్రెడీ జరిగినవి. లైక్ బాపట్ల ఇంజనీరింగ్ స్టూడెంట్ ఒక అబ్బాయి ఏదో అమీర్పేటలో కోర్సు చేస్తున్నాడు అన్నట్టు. న్యూడ్ కాల్ ట్రాప్లో 10,000 పే చేసినాడు. ఓకే. తర్వాత ఇంకా ఎక్కువ డిమాండ్ చేస్తారు. ఒకసారి ఇవ్వడం స్టార్ట్ చేసినారు, దెర్ ఇస్ నో ఎండ్. గుజరాత్లో ఒక బిజినెస్ మ్యాన్ 2,69,00,000 పే చేసినాడు. ఏంటి? 2,69,00,000. ఎస్. అండ్ నరసాపురం ఎంపీడీఓ ఆత్మహత్య చేసుకున్నాడు అన్నట్టు, సమ్ అమౌంట్ పే చేసి కూడా. సో అట్లనే ప్రదీప్ కురుల్కర్ అని డిఆర్డిఎల్ డైరెక్టర్, మీరు నెట్లో సెర్చ్ చేయొచ్చు, ప్రదీప్ కురుల్కర్ అని. అతను ప్రస్తుతం ఎర్రవాడ జైల్లో ఉన్నారు. ఎందుకంటే మరి డిఆర్డిఎల్ డైరెక్టర్ ఎర్రవాడ జైల్లో అంటే, అవతల న్యూడ్ కాల్ ట్రాఫిక్ గురి చేసిన వాళ్ళు ఐఎస్ఐ ఏజెంట్స్ అన్నట్టు. ఇండియన్ సీక్రెట్స్ అడిగినాడు, భయపడి ఇచ్చేసినాడు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెలుసు కదా, లా హ్యాస్ నో ఎక్స్క్యూజ్, ఇన్నోసెన్స్ ఈజ్ నో ఎక్స్క్యూజ్. అండ్ అలాగే మీరు పొజిషన్ బట్టి దాని తీవ్రత ఉంటుంది అన్నట్టు. హనీ ట్రాప్ అని కూడా అంటూ ఉంటారు. హనీ ట్రాప్ అంటే జనరల్గా అది పూర్తి అది ఏదో హనీ ట్రాప్ అంటే పెద్దోళ్ళకి చేసేది అనుకుంటారు అన్నట్టు. ఏ ట్రాప్ అయినా కానీ న్యూడ్ కాల్ ట్రాప్ అనేది సింపుల్ వర్డ్ అన్నట్టు, అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్ ఇది అన్నట్టు. ఏం సార్ అది కాదు, నాకు ఫ్యూజులు ఎగిరిపోయిన మాట ఏంటంటే, గుజరాత్ బిజినెస్ మ్యాన్ 2,80,00,000 వరకు చేసి 69 లక్షలు. మీరు నెట్లో సెర్చ్ చేయొచ్చు. ఇంత ఘోరంగా జరుగుతుంది, బీభత్సంగా. ఓకే. సో బెస్ట్ ఏంటంటే, ఫస్ట్ ఎవరు వీడియో కాల్స్ స్పెండ్ చేస్తే ఫస్ట్ పాయింట్ మీరు వాట్సాప్లో సైలెంట్లో పెట్టుకోవచ్చు, ఆల్ అన్నోన్ కాల్స్. పాయింట్ 1. పాయింట్ 2, మనం వీడియో కాల్స్ ఎవరితో చేస్తాం, మనకు తెలిసిన వాళ్ళతోనే కదా చేసి. అన్నోన్ పర్సన్స్తో ఎలాంటి పరిస్థితుల్లో వీడియో కాల్స్ మాట్లాడకండి. మాట్లాడినా కూడా ఏం కాదు, వాళ్ళు భయపడిస్తే భయపడకండి అంతే. సో నేను చెప్తే కదా ఒక 10-20 మందిని కాపాడినాను. ప్రొసీజర్ సింపుల్. వాళ్ళు ఫోన్ చేసినారు, నేను అడిగినాను బట్టలు ఇప్పినారా, నాకు నిజం చెప్పాలి. ఓకే. ఎందుకంటే డాక్టర్ దగ్గర పోయి నాకు ఏ రోగం ఉందని డాక్టర్ అంటే, అందుకే నేను మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు కూడా సైబర్ డాక్టర్ అన్నాను. డాక్టర్ దగ్గరకు పోయి ఏ రోగం ఉందో చూసుకుంటే పనికి రాదు కదా. మరి మీరు ఊరికే జస్ట్ చూసారా, బట్టలు ఇప్పారా, ఓకే, చూసినా బట్టలు ఇప్పినా ఒకటే మందే, ఇగ్నోర్ ఇట్ అంతే. ఓకే. సో నేను వాళ్ళకి చెప్పినాను, మీరు దాన్ని ఏమంటారు, షారుఖ్ ఖాన్ కాదు, సల్మాన్ ఖాన్ కాదు, మీ వీడియో మీరే చూసుకోరు. ఒకవేళ వాళ్ళు ఎవరైనా చూసుకుంటే వాళ్ళ జన్మ ధన్యం అవుతుంది. కాదు సార్, అంటే మెయిన్గా ఇలాంటి వాటిల్లో భయపడేది ఏంటంటే, సంఘంలో మాకంటూ ఒక గౌరవం అనేది ఉంది, ఇలాంటివి చేసాము, అది మా బంధువులకో లేకపోతే ఇంట్లో వాళ్ళకి తెలిసిందంటే అరే ఏమైపోతుందనే భయంతోనే. ఫస్ట్ పాయింట్ గౌరవం అనేది అయితే భ్రమ అన్నట్టు, అంత ఫాల్స్ స్టేజ్లో బతుకుతుంటారు. పాయింట్ 1, మీ గురించి మీరు తప్ప ఎవరు పట్టించుకోరు. పాయింట్ 2, ఇంకొకటి, ఇప్పుడుండే ఏ కాలంలో నాది కాదు ఎవరో
మార్పు చేసినారని చెప్పచ్చు. ఓకే. బెస్ట్ ఏంది మార్పు చేసినారని చెప్పచ్చు. చూస్తుంటారు కదా రకరకాల వీడియోలు, ఈవెన్ సీఎంల పేరు మీద కూడా వస్తున్నాయి అన్నట్టు, ఇంకా పెద్ద సీఎం పిఎంలు వీడియోలు కూడా వస్తున్నాయి. సో బెస్ట్ ఏంటంటే మార్పు చేసినారని చెప్పచ్చు. ప్లస్ అవన్నీ పక్కన పెడితే హూ కేర్స్, సోషల్ మీడియాలో మీరు ఆ వీడియోస్ యాక్సెప్ట్ చేయవు కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం. ఓకే. ఫేస్బుక్లో అప్లోడ్ చేయనికి లేదు, యూట్యూబ్లో అప్లోడ్ చేయనికి లేదు, వాట్సాప్లో అంటున్నా ఇది ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయడానికి, ఇంకెక్కడ అప్లోడ్ చేసుకుంటాడు, ఎక్కడ చేసుకోలేడు కదా. జస్ట్ భయపడిస్తారు, వీడు షాక్ గురవుతాడు కదా, ఆ షాక్ నుంచి కోలుకుండే లోపల ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు గుంజేస్తారు అన్నట్టు. అది తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్య చేసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి అన్నట్టు. ఓకే సార్, సుమారు మీరైతే ఒక 20 మెంబర్స్ వరకు కూడా ఇలాంటి విషయాల్లో కాపాడారు కదా? కాపాడాను. వాళ్ళకి చెప్పిన మందే అంటే సీక్రెట్ అయితే ఇదే అనమాట. ఇదే సింపుల్. కాకపోతే అదే నేను చెప్పేది, ఇప్పుడు ప్రతి ఒక్కరు బాధలో ఉంటారు, ఓదార్చే వాళ్ళు కావాలన్నట్టు. ఇప్పుడు మీరు ఇబ్బంది పడి ఉంటారు ఏదో విషయాల్లో, అంటే నేను చెప్పేది నీ నాట్ టు బి సైబర్, ఏ విషయాల్లో సమ్ కన్సోల్ ఎవరన్నా ఓదార్చే వాళ్ళు ఒకరు ఉండాలని మనము లోలో ఉన్నప్పుడు అనుకుంటాం అంతే, అలా అన్నట్టు. ఇప్పుడు మీరు ఆల్ ఆఫ్ ది సడన్ ఏదో ఎగ్జామ్ రాసింటారు, బాగా ప్రిపేర్ అయ్యి రాసింటారు, సక్సెస్ కాలేదు, ఇంట్లో బాధపడుతున్నారు, ఏం కాలే నెక్స్ట్ దాని తాత లాంటి ఎగ్జామ్ క్లియర్ చేస్తామని ఇట్లున్నారు కదా. ఇది కూడా అంతే, అరే వాడు ఏం చేసుకోలేడు, లైట్ తీసుకురా పోయి అని చెప్పాలన్నట్టు. అట్లా అంటే వాళ్ళకి కొద్దిగా ఫ్రీ వర్డ్స్ ఇవ్వాలన్నట్టు. చాలామంది వాళ్ళు నాకు తెలుసు ఎంత రిలీఫ్ అయినాడంటే, ఒక అతను నేమొద్దు, కాకపోతే అతను మంచి మ్యూజిషియన్ అన్నట్టు. ఓకే. నాకు మాధవ, నాకంటే సీనియర్లే స్కూల్లో, మాధవ నీకు ఒక చిన్న బిరుదు ఇస్తున్నాను, ఏంటంటే ధైర్యదాత అని చెప్పినాడు. ధైర్యదాత ఆయన మెసేజ్ పంపించినాడు, నువ్వు నాకు ఈరోజు ధైర్యాన్ని దానం చేసినావని చెప్పినాడు అన్నట్టు. అతను ఇబ్బంది పడినాడు అన్నట్టు. సో బట్ ఎనీ వెన్ ఐ టోల్డ్ దిస్ వన్, ఇంకా కొన్ని కేసులు అయితే వాళ్ళకే క్రిమినల్స్కి చెప్పు, నువ్వేంద్ర స్క్రీన్ రికార్డ్ చేసినావు, ఒరిజినల్ కావాలంటే పంపిస్తావని చెప్పు అని చెప్తే ఇంకా సైలెంట్ అయిపోతాడు. ఇంకోళ్ళు ఈ క్రిమినల్స్ ఎట్లుంటారంటే, సైబర్ క్రిమినల్స్ దే ఆర్ లైక్ బెగ్గర్స్. ఒక క్రాస్ రోడ్స్లో బెగ్గర్స్ ఉంటారు అనుకో, పొద్దు నుంచి సాయంత్రం వరకు ఒక 10 రూపాయలు కూడా రాలేదని ఎంతసేపు ఉంటారు అక్కడ? ఎక్కువసేపు ఉంటారు కదా. అంతే ఇక్కడ కూడా అంతే, మీరు డబ్బులు ఇవ్వలేదనుకో దే లుక్ ఫర్ అనదర్ బకరా. ఓకే. సో బెస్ట్ ఏంటంటే యువర్ రెస్పాన్స్ ఈస్ దేర్ ఇన్కమ్. నైస్ సార్. ఏంటంటే ఈ సైబర్ మోసాల గురించి మీరు ఇచ్చిన ఈ సెషన్ మాత్రం నిజంగా చాలా సూపర్గా ఉంది. మాకు తెలియని విషయాలు కూడా బోల్డ్ అని చెప్పి, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినా. ప్లీజ్. దయచేసి మీరు ఏదైనా వస్తువు రాలేదని, వస్తువు కావాలని గూగుల్లో సెర్చ్ చేయకండి. సెర్చ్ చేస్తే గుయ్యి అంటుంది. అఫిషియల్ సైట్కి వెళ్ళాలి మీరు. ఓకే. మీరు ఏదో పైన కనబడిన నెంబర్కి ఫోన్ చేస్తే సైబర్ క్రిమినల్ రెడీగా ఉంటాడు కంపల్సరీ. నాకు తెలిసి చాలామంది మోసపోతున్నారు. ఓకే. సో నేనేం చెప్తానంటే, ఫైనల్గా మొబైలు కత్తి కన్నా పదునైనది, కడలి కన్నా లోతైనది, ఎవరెస్ట్ కన్నా ఎత్తైనది, అణుబాంబు కన్నా శక్తి కలది, అందరి అరిచేతిలో ఇమిడి ఉన్నది, సరిగ్గా వాడుకుంటే బ్రహ్మాస్త్రం, సరిగ్గా వాడుకోలేకపోతే భస్మాసురాస్త్రం. దీన్ని బ్రహ్మాస్త్రంగా వాడుకుంటారా, భస్మాసురాస్త్రంగా వాడుకుంటారా, అది మీ ఇష్టం, మీ చేతుల్లోనే ఉంది. ఓకే. సో మొబైల్ డేంజర్ అండ్ దాంతోపాటు చాలా ఉపయోగమే నన్ను అడిగితే, చాలా ఉపయోగమే నన్ను అడిగితే. ఎందుకంటే ఇదే మొబైల్ ద్వారా నేను ఐఐటి ముంబైలో 2 సార్లు మాట్లాడినా జీరో బడ్జెట్ పాలిటిక్స్ గురించి, ఐఐటి చెన్నైలో ఒకసారి సైబర్ నేరాల గురించి మాట్లాడినా, అండ్ బిట్స్ పిలాన్లో మాట్లాడినా, ఏకంగా యూకే పార్లమెంట్లో ఒక ఇన్ఫార్మల్ మీటింగ్లో జీరో బడ్జెట్ పాలిటిక్స్ గురించి మాట్లాడినా. ఇదంతా ఓన్లీ మొబైల్ ద్వారానే వీలైంది. ఎస్, మీరు వాడుకున్న వాళ్ళకు వాడుకున్నంత. నైస్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ మాధవ్ రెడ్డి గారు. సో ఈ సెషన్లో అయితే మాకు ఎంతో అవగాహన అనేది కూడా ఇచ్చారు సైబర్ మోసాల గురించి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.